సరే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదని పక్కన పెడితే మీరు ప్రస్తుతం కామెంట్ చేస్తారు మంత్రుల ఫోన్లు రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేస్తారు అంటారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ప్రతిపక్ష పార్టీ నాయకులు మీ దగ్గర? నేను మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పాలి. నేను ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది నాయకులు అంటున్నారు కదా ఆల్రెడీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మంత్రులు, వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీలు ఆరోపించుకుంటారు. నేను చెప్పింది కాదు, మా పార్టీలు చెప్పింది కాదు. ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళే మమ్మల్ని ఫోన్ ట్యాపింగ్లు మేము ఏం చేస్తున్నాం దొరకబట్టుకొని బ్లాక్మెయిలింగ్ చేసి మమ్మల్ని బెదిరించి ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ పార్టీలు చెప్తున్న ఆరోపణలు మేము చెప్తున్నాయి కదా. మీరేమో దాని పరిగణనకు తీసుకొని ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, దాని మీద ఫైట్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మేము ఫైట్ చేసుకునేందుకు ఫైటింగ్ వాళ్ళకే ఫైటింగ్ నడుస్తుంది. ఓకే, వాడు ఎవడు కుర్చీ గుంజేస్తాడో తెలియదు, ఎవడో ఓన్తో కలిసిటాడో తెలియదు. ఆ కుర్చీ కాపాడుకోవడానికి పొద్దుగా లేస్తే ఒకటి పోయి ఆయన పక్కన కూర్చున్నాడు, ఇంకోని పక్కన కూర్చున్నాడు. నా బిల్లు పాస్ చేస్తావా, నీ బిల్లు పాస్ చేస్తావా, నాకెంత కమిషన్, నీకెంత కమిషన్, వాళ్ళ పంచాయతీ మస్తు నడుస్తుంది. ఎంపీకి వెళ్తారు తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. కమిషన్ల గురించో లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న ఫోన్ ట్యాప్ల గురించో ఉండదు మా ఉద్యమం. మా ఉద్యమం ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలకు నష్టం జరిగితే ప్రజల కోసం ఏం చేయాలో, ప్రజలకు ఏం న్యాయం చేయాలో దానికోసం ఉద్యమం చేస్తాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ఏదైతే పొలం బాట పట్టిరో ఈ పొలం బాట మీద కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. 10 ఏళ్ళు రైతులు పట్టించుకొని కేసీఆర్, అసెంబ్లీలో అడుగుపెట్టని కేసీఆర్ ఇలా ముసలి కన్నీరు గారుస్తూ రైతుల దగ్గరకు వస్తున్నారు. రైతు బంధు ఇవ్వడం రైతులను పట్టించుకోకపోవడం అన్నట నాకు తెలియదు మరి ఇట్లా అని. మీ దగ్గర నీ ప్రశ్న రైతు బంధు ఇవ్వడం అనేటువంటి రైతులను పట్టించుకోకపోవడం, ప్రపంచానికే ఒక దిక్సూచిలాగా ఒక పథకాన్ని కొత్తదాన్ని ప్రవేశపెట్టిస్తే రైతులను పట్టించుకోకపోవడం, రైతు బీమా పెడితే రైతులను పట్టించుకోకపోవడం. నా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే కాకముందు 2014 ముందు 30,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 1,40,000 ఎకరాలకు వచ్చింది. అంటే 1,10,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఎక్స్ట్రా. ఇది రైతులను పట్టించుకోకపోవడం. ప్రతి దగ్గర కొనుగోలు సెంటర్ని ఏర్పాటు చేసి, ఐక్యప్ సెంటర్ని ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొన్నాం మేము. డైరెక్ట్ రైతులకు ఏమంటే ఆన్లైన్ అకౌంట్లో వేసినాం. ఇది రైతులను పట్టించుకోకపోవడం. వాడు ఇప్పటివరకు రైతు బంధు ఇయ్యాడు, రైతు బీమా గురించి మాట్లాడు, బోనస్ ఇస్తాను ఎగబెట్టిపోతాడు, రైతు రుణమాఫీ ఏకాలంలో చేస్తాను మాట్లాడు, వాడు రైతులను పట్టించుకున్నాడు. రుణమాఫీ ఆగస్టు 15, 15 ఆగస్టు కల్లా 3 సార్లు మారింది కదా. ఇప్పటికి 9 నువ్వే అన్నావు, జనవరి 6 నాడు ఒక కామెంట్ చేసినావు. ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి 15 ఆగస్టుకి అంటున్నావు. 15 ఆగస్టు కూడా కోడ్ ఉంటుంది అంటున్నా నేను. స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి, అప్పుడే మాట్లాడుతారో చూద్దాం. మళ్ళీ కలుస్తాం కదా, మన ఇద్దరం బతుకుంటే ఈయన కలుసుకుంటాం కదా. 15 ఆగస్టు ఎక్కువ రోజు లేదు కదా, 2 నెలలకే కదా. కలుసుకుని అప్పుడు మాట్లాడదాం. సరే, ప్రధానంగా ఒకటి మెదక్కు సీటు తప్ప ఏది రాదని మొన్నటిదాకా కామెంట్ చేసింది కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు ఆ మెదక్ కూడా సీటు వచ్చే అవకాశం లేదు, 0 అంటున్నారు. మీరు దీన్ని ఏకీభవిస్తారా? నిజంగా 0 వస్తాయంటారా? కాంగ్రెస్ పార్టీ అంటున్నది. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్కు 0 సీట్స్ ఎంపీ సీట్లలో. సరే, ఒకవేళ బీఆర్ఎస్కు 0 కాకుండా ఒక సీట్ వచ్చిందానికి ఏం చేస్తాడు ఆయన? మరి అడుగు రాయండి. మరి రాజీనామా చేస్తాడా ముఖ్యమంత్రి పదవికి? మహబూబ్నగర్ గెలవదని చెప్తున్నా నేను. ఓకే, మహబూబ్నగర్లోనే 3వ ప్లేస్. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగరే గెలవదు. నువ్వు మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి గెలవదు. ఆయన చెప్తున్నటువంటి మెదక్ స్థానంలో 3వ ప్లేసు. ఓకే, 3వ ప్లేసు, సెకండ్ కూడా కాదు. పోటీలకు లేరు వాళ్ళు. ఇప్పుడు కూడా ప్రజలు చాలా తెలివికలవాళ్ళు. మేము ఒక్కలమే ఉంటాం, వన్ సైడ్ ఉంటుంది, అవన్నీ అహంకారపూరిత మాటలు. అవన్నీ ఇప్పుడు కూడా సాధ్యం కావు. రాజకీయాలు ఎవరికి సాధ్యం కావు. బీఆర్ఎస్ షేర్ బీఆర్ఎస్కి ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ బలము ఉంటుంది. పార్లమెంట్లో మళ్ళీ మేమే మాట్లాడాలి, ఇది కూడా మాట్లాడు. కిషోర్ గారు, ఒక ప్రశ్న. మొన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు, అందుకే గ్రేటర్ హైదరాబాద్లో గెలిపించినటువంటి ఒక కామెంట్ చేశారు. దాని మీద ఒక రకమైన చర్చ వస్తుంది సోషల్ మీడియాలో. అంటే తెలంగాణ ప్రజలు తెలివిలేనులా కేటీఆర్ గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతారు అధికారం కోల్పోగానే అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. దీని మీద ఏమైనా స్పందిస్తారా మీరు? తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టే ఉద్యమంలో భాగస్వాములు కొట్లాడుకున్నాం, అందరం కలిసి కట్టుగా తెలంగాణను సాధించుకున్నాం. వారు చెప్పినటువంటిది అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వేయడంతో పాటుగా ఆంధ్ర వాళ్ళు కూడా హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు కాబట్టి సెటిలర్స్ వాళ్ళు సహకరించారు కాబట్టి ఇక్కడ స్థానాలు ఎక్కువ వచ్చాయనేది వాళ్ళ పాయింట్. అంటే ఇక్కడ 2 ఉంటాయి లాజిక్లు. రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదా అనేది నీ ప్రశ్న. పెద్ద భార్య ఇంకా మంచిది అనేది నా వాదన. అర్థమైందా? కాబట్టి ఆంధ్ర వాళ్ళు తెలివికల్లోళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇంకా తెలివికల్లోళ్ళు, ఇది నా వాదన. కాబట్టి నెగిటివ్ పర్సెప్షన్ తీసేరు ఫస్ట్ మైండ్కి వెళ్ళి, పాజిటివ్ పర్సెప్షన్ ఆలోచించారు. సరే, ఫైనల్ ఒక ప్రశ్న. ఈ 10 ఏళ్ల పాటు నిజంగా తెలంగాణ అభివృద్ధి అయిందా? మీరు ఇచ్చిన సంక్షేమాలు ప్రతి పేదోడికి చేరినాయంటే ఏం చెప్తారు? చేరినాయి లేదా పేదోళ్ళు అడిగితే చెప్తారు కదా. ఇప్పుడు రైతు బంధు తీసుకున్న మాట వాస్తవం కదా. ఓకే, రైతు రుణమాఫీ జరిగింది వాస్తవం కదా. అదేవిధంగా ఇచ్చినటువంటి పెన్షన్లు వాస్తవం కదా. మిషన్ కాకతీయ చేసిన వాస్తవం కదా. మిషన్ భగీరథ నడుస్తుంది వాస్తవం కదా. రోడ్లు చక్కదనం చూస్తే అర్థమవుతలేదా? ఏ ఊరికి పోయినా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పాటైనది వాస్తవం కదా. నీకు శ్మశాన వాటికలు వచ్చింది వాస్తవం కదా. హరిత విప్లవం అనే దాని కింద మొత్తం హరితహారం అని చెప్పేసి పెట్టుకొని చెట్లను పెంపొందించుకుంటూ పోయి వనాలను ఏర్పాటు చేసుకున్నటువంటి మాట వాస్తవం కదా. అవన్నీ కనముదలు కనపడుతున్నాయి కదా. వాడు ఇచ్చిన 20 అవార్డులు ఇస్తే 19 మనకే వచ్చాయి కదా. అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే, సంక్షేమం జరిగిన మాట వాస్తవమే. ఇవి ఇట్లనే ఉండంగా ఇంకా మాకు ఇంకా కొత్తగా ఇంకా వస్తుంది అనేటువంటి ఒక ఆశలో కొంచెం
ఏమరపాటో పొరపాటో కొంచెం జరిగింది, దాన్ని రెక్టిఫై చేసుకుంటారు ప్రజలు. ఏమంటే రివోల్ట్ అవుతారు, పెద్ద ఇబ్బంది ఏముండదు. క్లియర్గా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ జెండాతో పోతారు ప్రజల్లోకి ఇప్పుడు? తెలంగాణ బలంగాలం కావాల్సింది కదా పార్లమెంట్లో. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే 1400 గంటల పైచులు, 1500 నియర్ బై 1465 ఉంది, 1500 గంటలు మాట్లాడారు, ప్రస్తావించారు, కొట్లాడారు. బీజేపీ వాళ్ళు 4 గంటలు మాట్లాడాలి 5 ఏళ్ళల్లో. మరి ఎవరు బలం కావాలి నీకు? మరి బీజేపీ ఎంపీలు 4 గెలిపించారు. ఏం చేసిండు కిషన్ రెడ్డి? ఏం చేసిండు కిషన్ రెడ్డి? ఏమి ఇచ్చిండు కిషన్ రెడ్డి? వాళ్ళు ఏం ఒరిగింది? ఏం కొత్తగా తీసుకొచ్చిండు చెప్పండి అండి. కాబట్టి బీఆర్ఎస్ ఎంపీలు అనేటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రానికి అని చెప్తాను. సరే, ఫైనల్గా ఒక క్వశ్చన్, ఫైనల్ అయిపోయింది. ఏపూరి సోమన్న మీ స్థానిక నాయకుడు, ఆయన పార్టీ వచ్చిండు 6 నెలలు ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ 6 నెలలు ఎక్కడ, ఎన్నికల ముందు వచ్చిపోయాడు. ఏమైనా కామెంట్ చేస్తారా ఏపూరి సోమన్న మీద? ఆయన లీడర్గానే చూడ, నేను ఆయన గురించి నేనేం కామెంట్ చేస్తాను.